హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి బ్యాక్ విత్ అనదర్ వ్లాగ్. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా అన్నయ్య ఎంగేజ్‌మెంట్‌కి నేనేం అవుట్‌ఫిట్ తీసుకున్నాను, ఎంత పడింది, ఏం తీసుకున్నాను, ఎవ్రీథింగ్ అయితే చూపించబోతున్నాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, నా అవుట్‌ఫిట్ అయితే నేను హాఫ్ సారీ వేసుకోవాలని ఫిక్స్ అయిపోయాననమాట. అందుకని చెప్పేసి నేనైతే దిల్‌షునర్ వెళ్తున్నాను. దిల్‌షునర్‌లో ట్రెడిషనల్ గల్లీలో అయితే బొచ్చెడు హాఫ్ సారీస్ అయితే దొరుకుతాయని మీకు తెలుసా? సో, ఆ ప్లేస్‌కైతే మేము వెళ్ళిపోతున్నాము. ఈరోజు షాపింగ్ అయితే నేను, మా అమ్మ కలిసి వెళ్తున్నాము. సో, మేమైతే వచ్చేసాము. ఇదే ట్రెడిషనల్ గల్లీ. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే ఈ మనీష్ ఎక్స్‌క్లూజివ్ గూగుల్ మ్యాప్స్‌లో పెట్టుకొనైతే వచ్చేయచ్చు. లేదంటే నేను కింద లింక్ కూడా ఇస్తాను. దిల్‌షునర్‌లో ఈ గల్లీ అయితే ఎప్పుడూ రష్‌గానే ఉంటుంది. చాలా మందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్. సో, తెలిసుంటే కామెంట్ చేయండి. అండ్ నేనైతే ఇక్కడ ఒక షాప్‌కొచ్చేసాను. ఆ షాప్‌లో అయితే నేను నా మైండ్‌లో అయితే పైతాని ఆర్ బాందిని అట్లాంటి ప్రింట్స్ అయితే అనుకున్నాననమాట. సో, హాఫ్ సారీ చూడ్డానికి. ఇక్కడ నాకు అవి కొంచెం మంచిగా అనిపించాయని చెప్పేసి చూడ్డానికొచ్చాను. అయితే ఇక్కడ చాలా నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆల్సో మనకి ఇందులో స్టిచ్డ్ అండ్ సెమీ స్టిచ్డ్ గూడా ఉన్నాయి. సెమీ స్టిచ్డ్ అంటే బ్లౌజ్ స్టిచ్ చేసి ఉండదు. బట్ లెహెంగా స్టిచ్ చేసి ఉంటది. వేరేజ్ స్టిచ్డ్ అంటే మొత్తం స్టిచ్డ్ ఉంటది. రెడీ టు వేర్ అనమాట. సో, నేను తీసుకున్నదైతే సెమీ స్టిచ్డ్ అనమాట. నేనేది తీసుకున్నానో చూడాలనుకుంటే లాస్ట్ వరకు అయితే వెయిట్ చేయండి. అండ్ నేనైతే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేశాను. నాకు చాలా మంచి మంచి కలర్స్ అయితే దొరికాయి. బట్ ఎందుకో నాకు కొంచెం షైన్ ఉంది అనిపించి నేను తీసుకున్న కలర్ అయితే తీసుకున్నాను. అంటే కొంచెం రాయల్‌గా గ్రాండ్ లుక్ కనిపించడం కోసం అని చెప్పేసి నేనైతే కొంచెం ఆ షైనింగ్ ఉన్న టిష్యూ క్లాత్ టైప్‌లోది తీసుకున్నాననమాట. అండ్ ఇక్కడ నేను ట్రై చేసిన డిఫరెంట్ డిఫరెంట్ ప్రైస్ రేంజ్‌లో అయితే ఉన్నాయి. ఆల్సో అదేంటో కానీ స్టిచ్‌డే తక్కువ రేట్ పడుతుంది సెమీ స్టిచ్డ్ కన్నా. బట్ సెమీ స్టిచ్డ్ అయితే బ్లౌజ్ నాకు నచ్చినట్టు నా బాడీ ఫిట్టింగ్‌కి అయితే చేయించుకోవచ్చు అని చెప్పేసి నేనైతే సెమీ స్టిచ్డే తీసుకున్నాను. ఈ షాప్‌లో మనకి పైతాని ఒకటే గాదు. చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ ఆప్షన్స్ అయితే దొరుకుతున్నాయి. బట్ నేను పైతాని తీసుకోవాలి ఆర్ బాందిని తీసుకోవాలి ఆ టైప్‌లో ఫిక్స్ అయ్యాను కాబట్టి నేనైతే ఇవే చూస్తున్నాననమాట. ఆల్సో ఇక్కడ మనకి కట్టి గూడా చూపిస్తారు. ఇఫ్ మనకి ఏదైనా నచ్చితే అట్లా. నేనైతే కొన్ని ట్రయల్ గూడా చేసి చూసాను. అలా చేసిన తర్వాత నేనైతే ఒకటి ఫైనల్ చేసుకున్నాను. సో, ఇంక షాపొచ్చేసి మనకి గల్లీ స్టార్టింగ్‌లో ఉంటదనమాట. దీని పేరైతే ఆస్ట్రా కలెక్షన్స్. ఏఎస్ఆర్ఏ కలెక్షన్స్. సో, నేను దీన్ని లింక్ గూడా మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. సో, నేను సెలెక్ట్ చేసుకున్న హాఫ్ సారీ అయితే ఇది. నాకు చాలా చాలా నచ్చింది యాక్చువల్‌గా. బట్ ఓనీ కొంచెం డల్‌గా అనిపించిందని చెప్పేసి నేనైతే లేస్ కూడా వేయించాననమాట. ఇంకొంచెం గ్రాండ్ రాయల్ లుక్ కోసం. సో, ఫైనల్ లుక్ కోసం చూడండి మీకే అర్థమవుతుంది. సో, నేనైతే ఈ బ్రౌన్ కలర్ అండ్ గ్రీన్ ఓనీతో వచ్చిన లెహెంగా అయితే తీసుకున్నాననమాట. ఇది సెమీ స్టిచ్డ్. దీని కాస్ట్ వచ్చేసి నాకు 3800 అలా వేశారనమాట. ఫిక్స్డ్ ప్రైస్ అనైతే అన్నారు. బట్ యాక్చువల్‌గా ఇది నాకు చెప్పడం 45 అలా చెప్పారు. సో, బార్గెయిన్ చేస్తే 38కి ఇచ్చారు ఫైనల్‌గా. ఇంక నేనైతే ఆ హాఫ్ సారీ తీసేసుకున్నాక బేసిక్ చిన్న చిన్న స్ట్రీట్ షాపింగ్ అయితే చేసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాననమాట. సో, దట్ వాస్ మై షాపింగ్ వ్లాగ్. సో, బేసిక్‌గా నా షాపింగ్ అంత లాంగ్ అయితే ఉండదు. తొందరగా అయిపోతుంది. ఎందుకంటే నాకు సెలక్షన్ నేను ఆల్రెడీ మైండ్‌లో క్లియర్‌గా అనుకోనైతే వెళ్ళిపోతాను. ఒక మోడల్ ఫిక్స్ అయ్యి. అండ్ అదే దాంట్లోనే ఆప్షన్స్ ఎతుక్కుంటాను. అండ్ ఇది నా ఫైనల్ లుక్. నేను మేకప్ అండ్ హెయిర్ మొత్తం నేనే చేసుకున్నాను. ఆల్సో ముందు చెప్పినట్టుగా నేను తీసుకున్నదైతే సెమీ స్టిచ్డ్ హాఫ్ సారీ కాబట్టి నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను. అండ్ ఈ బ్లౌజ్ ఫిట్టింగ్ అయితే సెట్ అయింది. బట్ నేను అనుకున్న ఎగ్జాక్ట్ రిఫరెన్స్‌లో ఉన్నట్టుగా అయితే రాలేదు. బట్ ఇట్ స్టిల్ లుక్స్ నైస్. సో, దట్స్ ఓకే. మొత్తానికి నేననుకున్న బడ్జెట్ అయితే 5000 లోపు అయిపోవాలి అనుకున్నా. నాకు హాఫ్ సారీ సెమీ స్టిచ్డ్‌కి అయితే 3800 పడింది. అండ్ దెన్ నేను లేస్ 350 రూపీస్‌ది తీసుకున్నాను. అండ్ అది స్టిచ్ చేయించాను. అండ్ ఆల్సో నేనైతే హాఫ్ సారీది బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించుకున్నాను. సో, ఓవరాల్‌గా నాకైతే 5000లో అయిపోయింది. ఈ లుక్ మీకెలా అనిపించిందో తప్పకుండా కమెంట్స్‌లో నాకైతే చెప్పేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే చాలా వెడ్డింగ్ కంటెంట్ అయితే పోస్ట్ చేయబోతున్నాను. ఎక్కడెక్కడ ఏమేమి అవుట్‌ఫిట్స్ తీసుకున్నాను, ఎంత పడ్డాయి అండ్ ఎలా సెలెక్ట్ చేసుకోవచ్చు అనేదాన్ని నేనైతే వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. సో, తప్పకుండా ఈ సీరీస్‌ని అయితే ఫాలో అవ్వండి. అలాగే థాంక్స్ ఫర్ వాచింగ్.